బీఆర్ఎస్ కాంగ్రెస్ 2-1 బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పై ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పేరుతో సీఎం రేవంత్ యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్రంలో ఫసల్ బీమా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ అధినేత ఒకప్పుడు నకిలీ కరెన్సీ, నకిలీ పాస్పోర్ట్ రాకెట్లలో పాల్గొన్నాడని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పరస్పర ఒప్పందం కారణంగా కేసీఆర్ పై కాంగ్రెస్ మౌనంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ పై ఉన్న అవినీతి, అక్రమాలు బయటపెడతానని ఎక్స్ లో పోస్ట్ చేశారు బండి సంజయ్. వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియకుండా ప్రతిపక్షాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. నష్టపోయిన రైతుకు ప్రతి ఎకరానికి 30,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎందుకు ఫసల్ బీమా అమలు చేయట్లేదని ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా రైతులకు ఉండి ఉంటే ఎకరాకు ₹1,00,000 పరిహారం వచ్చేదన్నారు పాయల్ శంకర్. నష్టపోయిన వడగండ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతులందరి తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే సర్వే చేసి ఎకరానికి కనీసం ₹30,000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద తప్పిదం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యులు అయి ఉంటే ఈరోజు వడగండ్ల వారం వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఎకరానికి ₹1,00,000 పరిహారం వస్తుండే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుందన్నారు చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కామెంట్లు దేశాన్ని మతం ఆధారంగా డివైడ్ చేసేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ సూడో సెక్యులర్లని విమర్శించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ పార్టీ has always disrespected the constitution and went against the very spirit of constitution. They want to give reservation based on religion. It not only goes against the constitution, it goes against the very spirit of the secular nature of India. That is why they are well-known party as a pseudo-secularist. And DK Shivkumar's statement clearly shows that they want to discriminate and divide India based on religion. మోసపూరిత హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ సెక్రటరీ గుజ్జల ప్రేమేందర్. రాష్ట్రంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించకుండా డీలిమిటేషన్ పేరుతో సీఎం రేవంత్ యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ₹30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు గుజ్జుల. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అవినీతి కంపులో మునిగిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. దాని పర్యవసనంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్న రీతిలో బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఉందని విమర్శించారు నేతలు. సంజయ్ గారు చాలా స్పష్టంగా అన్న పదం ఏంటంటే దొంగ నోట్ల వ్యాపారమే కాదు, పాస్పోర్ట్ల వ్యాపారం ఉంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, చోట నాయకుడైనా బడ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రులైనా, నువ్వు మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణ చేస్తే నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి. బండి సంజయ్ గారు ఆరోపణ చేస్తే నువ్వు పాజిటివ్గా తీసుకొని. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. దెబ్బతిన్న మామిడి పండ్లు, మొక్కజొన్న పంటలతో అసెంబ్లీ దగ్గరకు వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మీడియా పాయింట్ కి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులతో బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పాలన గాడి తప్పిందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఎంఎంటీఎస్ బాధితురాలని పరామర్శించారు బీజేపీ ఎమ్మెల్యేలు. 15 నెలల నుంచి రాష్ట్రానికి హోంమంత్రి లేడన్నారు. హోంమంత్రి లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.